హాయ్ ఫ్రెండ్స్, ఈ వేసవి సెలవుల్లో అయితే మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేశారో మాకైతే తెలీదు. మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి మామిడికాయలు దొంగతనం చేద్దామని మేమందరం కలిసి వెళ్తున్నామండి. ఇంకా తోటలోకి అయితే ఎంటర్ చేద్దాం అనుకునే లోపు ఈ చుట్టూ పొలాలు అయితే చూపిస్తున్నాను, చూశారు కదా. చుట్టూ పొలాలుండి మధ్యలో ఇల్లు ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా మా చెల్లి మా పిల్లలు తోటలో దొంగతనం చేద్దామనేసి 2 ఫోటోలు అయ్యి గార్డెన్లో తీసుకొని ఇంకా తోటలోకి అయితే వెళ్ళడం జరిగింది. తోట అంటూ ఒకసారి తిరిగి చూసాక 2 కవర్లు అయితే సెట్ చేసాము మామిడికాయలు కోయడానికి. పుల్ల మామిడికాయలు ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చూపించాను. బద్దలు పుల్ల మామిడికాయలకి అయితే చాలా బాగుంటుంది, ఉప్పు బద్దలు పెట్టుకోవడానికి. ఇంకా మా తమ్ముడు, మా పిల్లలు, నేను, మా చెల్లి ఇంకా వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అయితే తోట అంతా ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా పెద్ద తోట. ఇంకో మామిడి తోట దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే వర్షం పడింది, వర్షంలో తడుచుకొని మరి దొంగతనంగా మామిడికాయలు అనేది తెచ్చేసుకున్నాము. చిన్నప్పుడు కూడా అంతే, దొంగతనంగా మామిడికాయలు అనేది తెచ్చుకొని ఇంటి దగ్గర తినేసేవారు ఉప్పు కారం పెట్టుకొని. ఇప్పుడు కూడా చూసారు కదా, మామిడికాయలు గుత్తులుగా కాసాయి. ఒక్కసారి కొడితే ఎన్ని మామిడికాయలు రాలేయో. మా చెల్లి మీదకి ఒకటి అయితే కొట్టేసాను నేనైతే. చూసారు కదా, పుల్ల మామిడికాయలు చాలా అంటే చాలా బాగున్నాయి. చెట్టు అంతా చూపిస్తాను, చూసేయండి.